హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బిల్వత్రి వ్లాగ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఏంటి అని అంటే 1000 పిల్లర్ టెంపుల్ గురించి తెలుసుకుందాం. సో మనకు వేస్తంబల గుడి వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లాలో ఉంది. ఇక్కడ చూసినట్టయితే టెంపుల్ బయట వరంగల్లో ప్రసిద్ధి గల ప్లేసెస్ గురించి సంబంధించిన హిస్టరీ ఇన్ఫర్మేషన్ అనేది చాలా క్లియర్గా ఇచ్చారు. అండ్ ఆల్సో ఇక్కడ మనం చూసినట్లయితే టెంపుల్ యొక్క ఇనాగరేషన్ డీటెయిల్స్ కూడా చాలా క్లియర్గా ఇచ్చారు. సో మనకి టెంపుల్ బయట ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి చూస్తే వేస్తంబల గుడిని రుద్రేశ్వర ఆలయం అని కూడా పిలుస్తుంటారు. ఇక్కడ మనకు కనిపిస్తున్న 3 శివలింగాలు టెంపుల్ యొక్క ఎంట్రన్స్ గేట్ దగ్గరలోనే కనిపిస్తాయి. ఎంట్రన్స్ గేట్ దగ్గర నుండి మనకు కనిపించేది టెంపుల్ యొక్క ఫ్రంట్ లుక్ అండి. అండ్ ఓవరాల్ టెంపుల్ యొక్క వ్యూ వచ్చేసి ఇదండి. అండ్ మనకి ఎంట్రన్స్లో కనిపించేది శివాలయము, అండ్ దాని బ్యాక్ సైడ్లో కనిపించేది మండపం. ఇవి రెండు ఆలయం, మండపం రెండు కలుపుకొని 1000 స్తంభాలతో ఆలయం నిర్మించారు. సో మీకు క్లారిటీ కోసం ఫొటోస్ ఇస్తున్నా. ఇది శివాలయము, టెంపుల్ యొక్క ఫ్రంట్ లుక్. అండ్ టెంపుల్కి బ్యాక్ సైడ్ వచ్చేసి మండపం. ఇది మండపం. ఈ మండపానికి అండ్ శివాలయానికి మధ్యలో నందీశ్వరుడు ఉంటాడు. నందీశ్వరుడికి బ్యాక్ సైడ్ వచ్చేసి మండపం ఉంటుంది, అండ్ నందీశ్వరుడికి ఫ్రంట్ సైడ్ వచ్చేసి శివాలయం ఉంటుంది. ఇక్కడ నేను మీకు క్లారిటీ రావడం కోసము ఫొటోస్ కూడా ఇచ్చాను. సో దాన్ని బట్టి మీకు క్లారిటీ అనేది వస్తుంది. టెంపుల్లో మీరు ఎక్కడ చూసినా కూడా స్తంభాల పైన నెంబరింగ్ అనేది ఉంటుంది. అలా 1000 స్తంభాల వరకు నెంబరింగ్ ఇచ్చారు. సో 1000 స్తంభాలతో ఆలయాన్ని నిర్మించారు కాబట్టే మనం 1000 స్తంభాల గుడిగా పిలుస్తాము. అండ్ నేను మీకు ఈ వీడియోలో కూడా నెంబరింగ్ ఇచ్చిన దగ్గర జూమ్ చేసి మరీ వీడియో తీశాను. సో మీకు కూడా ఒక క్లారిటీ అనేది వస్తుంది. మండపం లోపల ఉన్న పిల్లర్స్కి కూడా నెంబరింగ్ ఉంది. అండ్ లోపల కూడా ఎలా ఉంటుంది అనేది కూడా నేను మీకు క్లియర్గా వీడియో తీసి చూపిస్తున్నాను. ఒక్కసారి మీరు కూడా చూడండి. సో ఇది లోపల వచ్చేసి మనకు మండపం అండి. మండపంలో ఉన్న స్తంభాలకి కూడా మనకు నెంబరింగ్ ఉంటుంది. సో మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మీరు కూడా అబ్జర్వ్ చేయండి. స్తంభాల పైన నెంబరింగే కాకుండా శిల్పకళ కూడా చాలా బాగుందండి. మీరు వీడియోలో చూసినట్టయితే మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా, ప్రతి ఒక్క స్తంభం పైన కూడా ఒక్కొక్క శిల్పకళ అనేది ఉంది. అండ్ మీకు దేవుళ్ళ ఫోటోలు కూడా మీకు ఆ స్తంభం పైన చాలా క్లియర్గా కూడా కనిపిస్తున్నాయి. అండ్ ఇంకా చాలా శిల్పకళలు ఉన్నాయి, బట్ నేను ప్రజెంట్ అయితే కొన్ని మాత్రమే మీకు చూపించగలిగాను. శివుడిది విగ్రహం కూడా ఈ స్తంభాల పైన ఉంది. అండ్ అలాగే మీరు ఒకటి అబ్జర్వ్ చేసినట్టయితే ఆలయానికి 4 వైపులా ఒక గోపురం అనేది ఉందండి. అది స్తంభాల పైన చెక్కబడింది. అండ్ ఈ శివలింగానికి పైన మనకు గోపురం లాగా కనిపిస్తుంది. అది ఆలయానికి 4 వైపులా ఉందండి. ఇక్కడ నుంచి మీకు క్లియర్గా కనిపిస్తుంది. ఒక్కసారి మీరు చూడండి. ఆలయానికి 4 వైపులా ఈ గోపురం ఉంటుంది. యాక్చువల్గా మనకి ఏంటంటే శివాలయానికి లోపలికి మనకు ఫోన్ అలో ఉండదు. అండ్ దాంతోపాటు ఫొటోస్ కూడా అలో ఉండవు. సో ఫోటో తీయడానికి నాకు అసలు వీలు పడలేదు. సో బయట నుంచి మీకు చూపిస్తున్నా. అండ్ మనకి ఇక్కడ కనిపిస్తున్న దేవుడు ఆంజనేయ స్వామి అండి. ఇది ఆలయం బయట ఉంటుంది. ఇక్కడ కొబ్బరికాయలు కొడుతుంటారు. అండ్ అలాగే ఇది కనిపిస్తుంది కదా, ఇది కాకతీయ రాజులు కట్టించినట్టు బావండి. ఇప్పటి వరకు కూడా ఇన్ని సంవత్సరాలు అయినా కూడా ఎప్పుడు ఎండిపోలేదంట. సో ఎప్పుడు వాటర్ ఉంటూనే ఉంటుంది. ఒక్కసారి మీరు కూడా క్లియర్గా చూడండి. నేను క్లియర్గా వీడియో తీసాను. అండ్ అందులో తాబేళ్ళు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. అండ్ వాటర్ కూడా చాలా నిండుగా కనిపిస్తున్నాయండి. ఒక్కసారి కూడా ఇది ఎండిపోలేదంట బావి. ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఒక్కసారి కూడా ఎండిపోలేదంట. చూస్తున్నారు కదా బావి ఎంత నిండుగా ఉందండి వాటర్ తోటి. అండ్ అలాగే మీకు ఇక్కడ మెట్లు కనిపిస్తున్నాయి కదా, ఈ బావికి మెట్లు కూడా ఉన్నాయండి. అండ్ ఇక్కడ క్లియర్గా మనం చూడొచ్చు. అండ్ మీకు అక్కడ కనిపిస్తుంది కావచ్చు, తాబేలు కూడా కనిపిస్తుంది. అండ్ చాలా తాబేళ్ళు కూడా ఉన్నాయండి. యాక్చువల్లీ ఈ బావి వచ్చేసి మనకి ఎంట్రన్స్లోనే కనిపిస్తుంది. సో నేను ఎంట్రన్స్ నుంచి తీసాను, అండ్ టెంపుల్ దగ్గర నుంచి కూడా తీసాను. సో మీరు ముందు నుంచి చూడొచ్చు, అండ్ బ్యాక్ సైడ్ నుంచి కూడా చూడొచ్చు. మీకు క్లియర్ వ్యూ అనేది ఉంటుంది. అండ్ ఇది సెక్యూరిటీ పర్పస్లో కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా చూశారు. సో చిన్నపిల్లలైనా కూడా చూడడానికి వీలు పడేలాగా చేశారు. టెంపుల్ విజిట్ చేయాలి అనుకున్న వారు ఎవరైనా ఉంటే మనకి పూజకి సంబంధించిన సామాన్లు కూడా అక్కడే అవైలబుల్గా ఉంటాయి. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.